హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతవాణి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా 3వ భాగపు కథలోకి వెళ్ళిపోదాం. 1-2 సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణపక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్ధవైరిలా చూడసాగింది. అన్నపూర్ణ అన్నం పెడితే తినదు, జడలు వేస్తాను రమ్మంటే రాదు. ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తల తిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మూగదానివి, ఏ ఏ అని విక్కిరిస్తుంది. అభం శుభం తెలియని పిల్ల, చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకో చూసినా ఎందుకో గాని అన్నపూర్ణ హృదయం తూట్లు పడినట్లుగా ఉండేది. ఒకసారి రాజేశ్వరమ్మ ఇంట్లో లేదు. లక్ష్మి 4 స్నేహితుల్ని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళకి అన్నపూర్ణని చూపిస్తూ, ఇదిగో ఇదే మా మూగ దెయ్యం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అస్సలు రావు, కోపం మాత్రం ఇంత, చేతులు చాపుతూ అంది లక్ష్మి. అయ్యో, మాటలు రాకపోతే ఎలా, మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామా, దీని చేత ఒక పని చేయించాలంటే నాకు మా అమ్మకి తల పగిలిపోతుంది, నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది లక్ష్మి. అన్నపూర్ణ చప్పున వంట ఇంటి తలుపు మూసేసుకొని గడియ పెట్టి లోపల తలుపు కానుకొని నిలబడింది. చిన్నపిల్లైనా లక్ష్మిలో ఎంత శక్తి ఉంది! ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెట్టగలదు! అన్నపూర్ణకి గుండెలో గాయం రేగినట్లుగా ఉంది. ఇంతవరకు ఎవ్వరూ ముఖం మీద తన మూగతనం గురించి ఇంత సూటిగా అని బాధ పెట్టలేదు. తను అసలు ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి వెళ్ళి లక్ష్మిని లాగి పుచ్చుకొని ఒక చెంపకాయ కొడితే రోషంతో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది. ప్రయోజనం ఏమిటి? రాజేశ్వరమ్మ గారు కానీ అనంత్ కానీ ఇంటికి తిరిగి రాగానే దానికి 1000 అర్థాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెప్తుంది. అదంతా అబద్ధం అని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదుగా. అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం? ఏం చేసింది తను? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషి అనే తమ ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమోనని భయమా? ఆ పసి హృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండూ తనకు లేవుగా. ఈ ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టే. అనంత హృదయంలో తనకి స్థానం ఎక్కడా? అక్కడ ప్రవేశమే లేదయ్యే. ఈ విషయం ఎవరైనా లక్ష్మికి నచ్చజెపితే ఎంత బావుండును. తనకి మాటలొస్తే ఇవన్నీ చెప్పుండేది. నిజంగా ఎంత దురదృష్టం. పిన్ని బాబు తలుపు తట్టాడు. అన్నపూర్ణ తలుపు తీసింది. నన్ను లోపలికి రానీవా? అన్నపూర్ణ చప్పున వాడిని లోపలికి లాక్కుని తలుపు వేసుకుంది. వాడికొక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏంటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏం లేదన్నట్లు తల ఊపింది. ఏడుస్తున్నావా? కడుతుడ్చాడు. అన్నపూర్ణకి నిజంగా దుఃఖం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకొని వాడి ముఖం నిండా ముద్దులతో నింపి హృదయానికి హత్తుకుంది. పిన్ని, మరేం నాకు జంతికలు పెట్టవా? అల్మార్లో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు. పెడతాను బాబు, పెడతాను, తప్పకుండా పెడతాను, నీకేది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు అన్నపూర్ణ చేతిలోంచి కిందకు జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు. అన్నపూర్ణ అలాగే చేసింది. ఏమిటే లక్ష్మి, ఇంతమంది ఇంట్లో చేరారు,
ఇల్లు ఓ కొలిక్కి తేవటానికా? పిన్ని ఏది? అప్పుడే లోపలికొస్తున్న రాజేశ్వరమ్మ అంది. ఏమో మా అమ్మ, అరగంట అయింది. ఆవిడ గారు వంటింటి తలుపులు బిగించుకొని లోపల కూర్చుంది. ఏం చెయ్యను, తలుపులన్నీ తీసున్నాయి. కుక్కలు వస్తాయేమోనని వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతురాలిలా. నా తల్లే, నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి బుగ్గలు పుణికింది. అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపు తీసింది. ఏం చేస్తున్నావే లోపల? ఆవిడ వంట ఇంట్లోకి తొంగి చూసింది. బాబు కింద కూర్చొని చక్కిలాలు తింటున్నాడు. రాజేశ్వరమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చక్కిలాలకి ఆరా దొరికింది అనుకుంది. చోద్యంగా చూస్తూ, అదేం పూర్ణ, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీకు దొంగతనం ఏమిటి? నువ్వు అంత శ్రమపడి వండావు. 2 చెక్కిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినట్టే నేను. రామరామ, చచ, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యకు, నాకు బాగుండదు అంది. అన్నపూర్ణ పై ప్రాణం పైనే పోయిందానిలా మ్రాన్పడి అలాగే చూడసాగింది. లక్ష్మి కళ్ళలో వింత సంతోషం మెరిసింది. రోగం కుదిరింది అమ్మాయి గారికి అన్నట్లు చూసి, రండర్రా, మా మామ వచ్చింది, బయటికి పోయి ఆడుకుందాం అని వాళ్ళందరినీ తీసుకుపోయింది. ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది. నాన్న, మరే పిన్ని దొంగతనంగా చెక్కిలాలు తింటుంటే మా అమ్మ చూసి కేకలేసింది. అనంతకి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, అసహ్యం వేయలేదు. ఎందుకో జాలి వేసింది. కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదు అతను. అనంత్, అతనితో పాటు రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ ఎంతగానో ఎదురుచూసిన హోటల్ కాంట్రాక్ట్ అనంత్కి లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే. అనంత్ దగ్గరుండి జాగ్రత్తగా, గట్టిగా, దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. అహర్నిశలు వాళ్ళు కూడా ఉండి పని సరిగా జరుగుతుందా లేదా అని, అహర్నిశలు వాళ్ళ కూడా ఉండి పని సరిగ్గా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకు 300 రూపాయలు కాక విడిగా 1000కింత అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు హోటల్ కట్టిస్తున్నవాళ్ళు. అనంత్ తండ్రికి చిన్ననాటి మిత్రులు అవటంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికి వచ్చిన అనంత్ వీధి గుమ్మంలోంచే అమ్మా అంటూ బిగ్గరగా కేకబెట్టాడు. వంట ఇంట్లో కూర్చుని కూర తరుగుతున్న రాజేశ్వరమ్మ హృదయం జల్లుమంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఇదివరకటి పిలుపులా వినిపించింది. తనకేదైనా చాలా మంచి జరిగినప్పుడు కానీ, రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని తెలుసుకున్నప్పుడు కానీ అనంత్ వీధి గుమ్మంలోంచి ఇలాగే కేకలు పెట్టేవాడు. అమ్మా! పరుగులాంటి నడకతో అతను సరాసరి వంట ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. అప్పటికే రాజేశ్వరమ్మ కత్తిపీట మీద నుంచి లేచి బయటకొస్తోంది. అమ్మా, అగ్రిమెంట్ అయింది, కాంట్రాక్ట్ నాకు దొరికింది, తల్లి 2 చేతులు పట్టుకుని హుషారుగా అన్నాడు అనంత్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది డబ్బు వస్తున్నందుకు కాదు, దరిద్రం తీరబోతోంది అన్నందుకు కూడా కాదు. అనంత్కి ఊపిరి ఆడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో, ఆ అలసటలో కాస్తైనా గతాన్ని మర్చిపోగలడనే ఆశ నమ్మకంగా ఏర్పడుతున్నందుకు. అనంత్ తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెతికాడు. లక్ష్మి, బాబు, ఎక్కడ మీరు? వీధిలో ఆడుకుంటున్న లక్ష్మి తండ్రిని చూడగానే ఇంటికి పరిగెత్తుకొచ్చింది. గుమ్మల్లో అడుగుపెట్టగానే తండ్రి దగ్గరికి వస్తూ, ఏంటి నాన్న అంది. దొడ్లో బకెట్లో ఉంచిన నీళ్లు పారబోస్తున్న బాబు తడి చొక్కాతో లోపలికొచ్చాడు. అనంత్ ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు. లక్ష్మి, నీ గౌను మట్టి కొట్టుకొని మాసిపోయింది. బాబు, నువ్వు బట్టలు తడిపేసుకున్నావా?
ఇద్దరు చప్పున ముఖాలు కడిగించుకొని క్షణంలో సిద్ధమైతే నేను బజార్ తీసుకెళ్తాను, మీకేం కావాలంటే అది కొనిపెడతాను, బొమ్మలు, బిస్కెట్లు, బట్టలు అంటూ ప్రక్కకు తిరిగి, అమ్మా పూర్ణతో వాళ్ళని త్వరగా తయారు చేయమని చెప్పు అనేసి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. భర్త ఇంత సంతోషంగా, ఇంత కులాసాగా ఉండగా అన్నపూర్ణ ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అక్కడి నుంచి అనంత్ వెళ్ళిపోగానే వంట ఇంట్లోంచి యువతలకు వచ్చి బాబుని, లక్ష్మిని దొడ్లోకి తీసుకెళ్ళింది. అనంత్ కోరినట్టుగానే 10 నిమిషాల్లో చకచకా ఇద్దరిని తయారు చేసింది. బట్టలేసుకున్నారా? గుడ్, పదండి. బాబుని ఎత్తుకొని లక్ష్మిని చేయి పట్టుకొని నడిపించుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. అత్తా కోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగు అయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు. అబ్బా, మళ్ళీ జన్మలో ఇలా చూస్తానని అనుకోలేదు అంది రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అన్నపూర్ణ కళ్ళు కూడా చెమర్చినాయి. నవ్వుతూ హుషారుగా ఉన్న అనంత్ ఈరోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు. అతని వయస్సు తగ్గినట్లుగా ఉంది. రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేటట్టు ఉన్నాడు. కోడలు చేయి పట్టుకుంటూ రాజేశ్వరమ్మ అడిగింది, పూర్ణ, కాసిని పాలైనా ఉన్నాయా? ఉన్నాయన్నట్లు తల ఊపింది. పద, నీ వంట త్వరగా కాని, ఇవాళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేత తినిపిస్తాను, ఎన్నాళ్ల ఇందో అంది. ఇద్దరూ వంట ఇంట్లోంచి వచ్చారు. రాత్రి 9 గంటలు దాటింది. వంటంతా పూర్తయింది. అన్నపూర్ణ వంట ఇల్లు శుభ్రపరిచి నలుగురికి ఒకేసారి వడ్డించేలా ఏర్పాట్లు చేసింది. నేనెందుకు లేవే, నేను తర్వాత నీతో తింటానుగా అంది ఆవిడ. అలా కాదు, కూర్చోండి మీరు అన్నట్లు సైగ చేసింది అన్నపూర్ణ. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అదిగో వచ్చినట్టున్నారు అంది రాజేశ్వరమ్మ. తండ్రి టాక్సీకి డబ్బు చెల్లిస్తుండగా 2 చేతుల మీద మోయలేక ప్యాకెట్లు పట్టుకొని అవస్థపడుతూ బాబు, లక్ష్మి యువతలకొచ్చారు. వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయంతో మిలమిల్లాడుతున్నాయి. మా అమ్మ, ఇవి నా గౌన్లు. లక్ష్మి రాజేశ్వరమ్మకిచ్చింది. నా బొమ్మలు. బాబు అన్నపూర్ణ దగ్గరకొచ్చాడు. ఈ లోపల అనంత్ కూడా వచ్చాడు. అతని చేతిలో కూడా ప్యాకెట్లున్నాయి. కింద కూర్చుని మధ్య గది నిండా పరిచాడు. లక్ష్మికి, బాబుకి బట్టలు, బొమ్మలు, పక్క మీదకి అందరికీ దుప్పట్లు, తువ్వాళ్ళు, అనంత్కి షర్ట్సు, టైలు, జోళ్ళు, రాజేశ్వరమ్మకి 2 చీరలు, ఎన్నెన్నో ఉన్నాయి. కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెట్టే ఆత్రంగా చూస్తూ ధరలు అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న రాజేశ్వరమ్మ అవి విప్పటం అవగానే ఒకసారి అన్నింటినీ కలయజూసి, ఇందులో అన్నపూర్ణకేం తెచ్చావు మరి అంది. అనంత ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. తెల్లబోయినట్టు చూశాడు. అతని ముఖం క్షణంసేపు తను అనుకోకుండా చేసిన పొరపాటు గుర్తుకొచ్చినట్లు అలాగే మ్లానమైంది. జవాబు చెప్పలేనట్టు అలాగే ఉండిపోయాడు. మరుక్షణంలోనే ఒకసారి భుజాల మీద కుదింపుతో తనని తాను కూడదీసుకుని నవ్వేస్తూ, ఆడవాళ్ల విషయాలు నాకేం తెలుస్తాయమ్మా, డబ్బిస్తాను, రేపు నువ్వు స్వయంగా వెంటబెట్టుకుని బజారుకు తీసుకెళ్ళి కొనిపెట్టు అన్నాడు. అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న అన్నపూర్ణ అత్తగారు హఠాత్తుగా అలా అడగటం, అతను తెల్లబోవటం చూసి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత ఆనందంలో ఉన్న అతనికి తను గుర్తులేదు. అది సహజమే. అన్నపూర్ణ మనసు వేదనామయమైంది. అదేమిటి, ఆ అమ్మాయికి కూడా ఏవైనా తీసుకురావద్దు మందలిస్తోంది రాజేశ్వరమ్మ. మర్చిపోయానమ్మా, తప్పు చేసినట్టుగా అన్నాడు అనంత్. పర్వాలేదనుకో, ఇలాంటివి మనసులో పెట్టుకునే మనిషి కాదనుకో అది. కానీ అనంత్, అన్నపూర్ణ చాలా మంచి పిల్లరా. నీకు నచ్చింది అని చెప్పినప్పుడే అనుకున్నానమ్మా నవ్వుతూ అన్నాడు. ఆ సంగతి మామూలు ధోరణిలో పడిపోయింది. లక్ష్మి, బాబు, అనంత్, రాజేశ్వరమ్మ నలుగురు కూర్చున్నారు భోజనానికి. అనంత్కి ఎడం ప్రకారం ఉన్న బాబుకి అన్నపూర్ణ మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది. మజ్జిగ అన్నం కలుపుతున్న అన్నపూర్ణని అనంత్ తదేకంగా చూశాడు. అంతే, అతని హృదయాకాశం నిండా కారు మబ్బులు నిండినాయి. తల వంచుకొని అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాడు.
హఠాత్తుగా ఎలాగో అయిపోయిన కొడుకుని రాజేశ్వరమ్మ ఊరకంట కనిపెడుతూనే ఉంది. అతని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా పసిగట్టింది. అయినా పైకి మామూలుగా ఏమీ తెలియనట్టే అడిగింది. ఏమిటి అనంత్, అలా కూర్చుండిపోయావు? ఏం కావాలి? నాకు ఆకలేదమ్మా, హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు. అనంత్, వారిస్తున్నట్టుగా కేకవేసింది తల్లి. దయ ఉంచి నన్నిప్పుడేం అనకమ్మా, నాకు చాలా బాధగా ఉంది, చేయి కడుక్కుంటూ అన్నాడు. వంటింట్లోంచి వెళ్ళబోయే ముందు క్షణంసేపు ఆగి పరధ్యానంగా తనలో తను గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు. రాధ అంత తొందర ఎందుకు పడిందో నాకిప్పటికీ అర్థం కావటం లేదమ్మా. అనంత్ వెళ్ళిపోయాడు. అతనితో పాటే రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. తొందర ఎందుకు పడింది అంటే నీ బ్రతుకుని నాశనం చేయటానికి. దౌర్భాగ్యురాలు. దాని జ్ఞాపకం నిన్ను వదిలే వరకు నువ్వు సుఖపడవు, మమ్మల్ని సుఖపెట్టవు, కఠినంగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ కలతబారిన మనస్సుతో విగ్రహంలా నిలబడి చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది. రాజేశ్వరమ్మ ఆప్తురాలైన మంగమ్మ తిరుపతి, కాళహస్తి, కంచి మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి రావటానికి వెళ్తోంది. ఆవిడ చిన్న కొడుకు స్వయంగా వెంట తీసుకువెళ్ళి అన్నీ చూపించబోతున్నాడు. నువ్వు నాతో రావమ్మా వదిన, 10 రోజుల పాటు అలా తిరిగి వద్దాం అంటూ ఆవిడ ఉబుసుపోక వచ్చిన రాజేశ్వరమ్మని బలవంతం చేసింది. ఉబుసుపోక కోసం వచ్చిన రాజేశ్వరమ్మని బలవంతం చేసింది. నేనొస్తే ఇల్లు వెళ్ళాలని మనసు పడిన ఉబలాటానికి కళ్ళెం వేసి అంది రాజేశ్వరమ్మ. ఇల్లా? నీకు దగ్గర 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా ముక్తి మోక్షం కోసం కృష్ణారామ అనుకోకుండా ఇల్లు వాకిలి అని భ్రమలు పెట్టుకుంటున్నావా? ఈ 10 రోజుల్లో నీ సంసారానికి ఏం ప్రమాదం రాదులే. నీ కోడలు నోట్లో నాలుక లేనిదైనా చాలా సమర్థురాలని వాడంతా చెప్పుకుంటూనే ఉన్నారు. అందాక ఇల్లు అమ్మాయి చూసుకోలేదా? రేపు దేవుడొచ్చి రమ్మన్నప్పుడు ఏం చేస్తావు ఈ సంసారాన్ని? అంది మంగమ్మ. గంటసేపు వాదించి మంగమ్మ నచ్చజెప్పగా చివరికి రాజేశ్వరమ్మ బయలుదేరడానికి అంగీకరించి మాట ఇచ్చి వచ్చింది. సాయంత్రం కొడుకు అన్నం తింటున్నప్పుడు మెల్లగా తన ప్రయాణం గురించిన వార్త మంగమ్మ ఎలా పట్టుబడుతున్నది అతని చెవిని వేసింది. ఆ మాట విని అనంత్ తెల్లబోయి చూశాడు. నువ్వు వెళితే ఇక్కడేలా అమ్మా అన్నాడు. ఒక్క 10 రోజులే కదుట్రా, ఎలా ఏమిటి? కోడల్లేదా అంది. ఉందిలే అన్నట్లుగా అనంత్ తల తిప్పాడు. 10 రోజులని పేరేగాని ఎంతలో తిరిగొస్తాం అంది ఆవిడ తేలిగ్గా. ఈ సమయంలో కొడుకు ముఖం చూస్తే అంగీకరిస్తాడని గాని ఈ ప్రయాణం ముడిపడుతుందని గాని ఏమాత్రం ఊహించలేదు. నువ్వు 10 రోజులని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావమ్మా? 10 రోజులా? 10 గంటలు కాదు, 10 నిమిషాలు కూడా నువ్వు లేకుండా నేను గడపలేనన్న సంగతి నీకు తెలీదా? నిష్ఠూరంగా అన్నాడు అనంత్. రాజేశ్వరమ్మ ముఖం క్షణంసేపు పుత్ర వాత్సల్యంతో దీప్తివంతమైన వెంటనే మళ్ళీ గంభీరంగా మారిపోయింది. రేపు నేను ఈ గుక్కెడు ప్రాణం వదిలేస్తే ఏం చేస్తావురా అంది నవ్వుతూ. అమ్మా అనుకోకుండా వీపు మీద చెల్లుమని దెబ్బతిన్న మనిషిలా అరిచాడు అనంత్. ఊరుకో, ఏమిటా అరుపులు? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒకేసారి ఈ సత్యం భరించే కంటే ఇలా కాస్త అలవాటు చేసుకుంటే సరి. ఈ మాటలన్నీ ఎలాగో అలా నా చేత అవును అనిపించుకోవడానికేగా. అమ్మా, నీకంత ఊళ్ళు చూడాలనుంటే ఆ హోటల్ పని అయిపోతే అందరం కలిసి వెళ్దాం. నీతో పెట్టుకుంటే అయినట్టే అని తల ఆడించింది ఆవిడ. ఆ ప్రసంగం ఆ రోజు ఆగిపోయింది. మర్నాడు ఉదయం అనంత్ కాఫీ తాగుతుండగా రాజేశ్వరమ్మ మళ్ళీ ప్రయాణం మాట కదిపింది. ఏరా, ఏమంటావు? ఏమిటమ్మా? అదే నేను యాత్ర వెళ్ళే సంగతి. అది నువ్వింకా మర్చిపోలేదమ్మా చిరునవ్వుతో అన్నాడు అనంత్. నన్ను బొత్తిగా చిన్నపిల్లని చేసి మాట్లాడకురా, నాకు ఒళ్ళు మడుతుంది. నిజంగా నీకంత వెళ్ళాలని ఉందా అమ్మా? నిజంగానే వెళ్ళాలని ఉంది. నువ్వు పంపించడానికి ఇష్టపడకపోతే నేను చేసేది ఏమీ లేదు, నా కర్మ అని సరిపెట్టుకుని ఊరుకుంటాను. నువ్వంత బాధపడద్దు, వెళ్ళమ్మా. ఎంత డబ్బు కావాలో చెప్పు,
మధ్యాహ్నం మంగమ్మని అడిగి చెప్తాను. సరేనమ్మా. ఆదివారం నాడు ప్రయాణం నిశ్చయమైంది. రాజేశ్వరమ్మ గురువారం నుంచే కోడలికి అప్పగింతలు ప్రారంభించింది. ఇంట్లో ఏ విధంగా ముసలుకోవాలో, ఆకతాయి లక్ష్మిని ఎలా దారికి తెచ్చుకోవాలో, అనంత్ అవసరాలను ఎలా కనిపెట్టి వాడు అడగకుండానే తీర్చాలో, ఇరుగు పొరుగుతో ఏ విధంగా సంచరించాలో ప్రతి చిన్న విషయం ఎంతో వివరంగా క్షుణ్ణంగా అన్నపూర్ణకి ఆవిడ పాఠంలా నేర్పసాగింది. అన్నపూర్ణకి అత్తగారి ప్రయాణ వార్త వినగానే గుండెల్లో రాయపడింది. 10 రోజులు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఏదో దిగులు, భయం కలుగుతున్నాయి. తనని కూడా వెంట తీసుకువెళ్ళమని అడగాలని ఎంతగానో అనిపించింది. కానీ అది అసంభవం అని తెలుసుకుని బలవంతంగా దిగమింగి ఊరుకుంది. రేపు ఆదివారం అనగా ఆ రోజు రాత్రి అనంత్ అప్పుడే ఇంటికొచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అత్తా కోడళ్ళిద్దరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు. రాజేశ్వరమ్మ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిందాన్లా కంఠం తగ్గించి అంది. అసలు సంగతి మర్చిపోయాను పూర్ణ. మీ పినతల్లికి నిన్న డబ్బు మనీ ఆర్డర్ చేయించాను. దాని రసీదు వస్తుంది. మన ఇంటికి రాదులే, మంగమ్మ గారికి వస్తుంది. వాళ్ళ అమ్మాయి తెచ్చిస్తుంది. అది మావాడి కంట పడకుండా భద్రంగా ఆవకాయ జాడి వెనక దాచి ఉంచు అంది. తన పిన్నతల్లిక డబ్బా అన్నట్లు చూసింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కళ్ళలో వాత్సల్యం తొంగి చూసింది. అన్నపూర్ణకి పెరుగు వడ్డిస్తూ, అవునే పిచ్చి మొద్దు, లేకపోతే ఈ పెళ్ళికి మీ పినతల్లి ఊరికే ఒప్పుకుందనుకుంటున్నావా? 1000 రూపాయలు పెట్టి ఆవిడ వద్ద నుంచి నేను కొనుక్కున్నాను. ఈ మధ్య మరీ ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఒక్కసారిగా ఇవ్వలేకపోయాను. ఇప్పటి వరకు అలాగే అప్పుడప్పుడు కాస్తాగా పంపింది 750 రూపాయలైంది. ఇంకా 250 ఇవ్వాలి. ఈ సంగతి వాడికి తెలియదు. నువ్వు కూడా ఎప్పుడూ ఎవరి దగ్గర ఈ మాట అనకూడదు. చివరికి మీ బాబాయ్తో అయినా సరే. ఇలాంటి విషయాలు మగవాళ్ళకి అర్థమై చావవు. అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి కొత్త విషయం వింటున్న దానిలా చూడసాగింది. తన పినతల్లి 1000 రూపాయల కోసం తనకి పెళ్లి చేసిందా? ఇది నిజమేనా? అన్నపూర్ణ ముఖంలో ఆశ్చర్యం కనిపెట్టిన రాజేశ్వరమ్మ నవ్వులాటగా తేల్చివేయడానికి ప్రయత్నిస్తూ అంది. ముష్టి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెడితే మాత్రం నీలాంటి పిల్ల నాకు దొరుకుతుందిటే. అన్నపూర్ణకి ఆ తర్వాత అన్నం మింగుడు పడలేదు. అయితే అప్పుడప్పుడు అత్తగారు ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బులోంచి వాళ్ళకివ్వాలి, వీళ్ళకివ్వాలి, ఆ పూజ చెయ్యాలి, ఈరోజు ఈ దానం చెయ్యాలి అంటూ తన పీకల మీదకి తెచ్చి పాతికా పరకా తీసుకుని చేసిన పని ఇదన్నమాట. తనకి చాలాసార్లు ఆవిడ ఈ డబ్బు ఏం చేస్తుందా అన్న అనుమానం వచ్చి కూడా అడగలేక ఊరుకునేది. తనని ఈ విధంగా సంతలో గొడ్డులా అమ్మటానికి తన పిన్నతల్లికి ఏం అధికారం ఉంది? చిన్నప్పుడు తల్లి తండ్రి పోయి తన పంచన చేరితే ఉన్న తృణమో పణమో తనే మింగింది. పైపెచ్చు గొడ్డు చేత చేయించుకున్నట్లు చాకరీ చేయించుకుంది. తనకి కాక ఊళ్ళో వాళ్ళందరికీ చేయించింది. పైగా తన తల్లి బంగారం ఉంటే అదే తనే తీసేసుకుంది. ఇలాంటి మనిషిని ఏమనాలి? అన్నపూర్ణ హృదయం రోషావేశాలతో కుతకుతలాడిపోయింది. ఆ రాత్రి రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తను ఊరు వెళ్తున్నానని, ఊరు నుంచి రకరకాల బొమ్మలు పెద్ద బుట్ట నిండా తెస్తానని అని, ఈ లోపల తను లేనప్పుడు పిన్ని చెప్పిన మాట ఎవరు వింటే వాళ్ళకిస్తానని ఆశలు పెట్టింది. లక్ష్మీ బాబు నేనంటే నేనని వాగ్దానాలు చేశారు. అత్తగారి ఇంట్లో లేదన్న సాహసంతో అన్నపూర్ణ ఇన్నాళ్లకి పినతండ్రికి ఉత్తరం రాయడానికి కూర్చుంది. మొదట క్షేమ సమాచారాలు వ్రాస్తూ తనిక్కడ చాలా హాయిగా ఉన్నట్టు తెలియబరుస్తూ ఎంతో క్లుప్తంగా రాద్దామనుకున్న అన్నపూర్ణకి తీరా కాగితం కలం తీసుకుని బాబాయ్ అని మొదలుపెట్టేసరికి అన్ని విషయాలు వాటంతటవే ఒకదాని వెంట మరొకటి గొళ్ళాలుగా వచ్చేసినాయి. వాటిల్లో 2 విషయాలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించినాయి. ఒకటి, లక్ష్మి పసి మనసులో తన పట్ల అకారణంగా ద్వేషం ఏర్పడిందని, దాన్ని రూపుమాపడానికి తనేం చెయ్యాలో తెలుపమని.
రెండోది, అనంత్ జీవితం నిండా, అతని ఆలోచనల నిండా అతనిలో అణువణువున ఆక్రమించుకుని ఉన్న బాధ తొలగి అతని హృదయంలో ఏ చిన్న మూల అయినా సరే, అదెంత చిన్న చోటైనా సరే తనకి ప్రవేశం కలగాలనే తహతహ తనకెందుకు ఏర్పడిందో తనకే తెలియటం లేదని. ఉత్తరం చివర తన మనసులోని ఘర్షణ ఇలా వ్రాసింది అన్నపూర్ణ. బాబాయ్, ఒకప్పుడు నేను ఈ మాత్రం అవకాశం దొరక్కపోదని, అదే ఈ జన్మకి మహాభాగ్యం అవగలదని నమ్మాను. ఈ నమ్మకం ఎందుకో గాని ఇప్పుడు చెదిరిపోతోంది. నా జీవితంలో నాకే ఏదో లోపం, అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో ఆదరంగా చూస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ ఆదరణలో తమ అవసరాలను తీరుస్తూ శరీర కష్టం చేసే మనిషి మీద కనపరిచే కృతజ్ఞత తప్ప ఆత్మీయను పంచి ఇచ్చే సాన్నిహిత్యం లేదు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్లతో సమానంగా నేను కూర్చోలేను. వాళ్లతో కలిసి కులాసాగా నవ్వలేను. వాళ్ళందరి మధ్య నేను పూర్తిగా వేరు, పరాయిదాన్ని అనే భావం నా నరనరాల్లోనూ నిండిపోతోంది. నేను మీ దగ్గర మసిలేటువంటి స్వేచ్ఛ నాకు ఈ ఇంట్లో ఎప్పటికైనా వస్తుందో లేదో, అసలు ఎన్నటికీ రానే రాదో నాకు తెలియటం లేదు. బాబాయ్, నా భర్త అని మీరంతా ముద్రవేసిన ఈ అనంత్ అనే వ్యక్తిలో నా పట్ల కాస్త అపేక్ష కలగాలని, నన్నుగా అతను గుర్తించాలని, అతనికి నేను రవంత సన్నిహితం కావాలని, అతని ఆలోచనల్లో నాకూ భాగం ఉండాలని నేను కోరుకోవడం తప్ప అది దురాశ? కేవలం ఆశ్రయం కోసం, తిండి బట్టల కోసమే అయితే నేను ఈ ఇంట్లోనే ఎందుకుండాలి? ఈ ప్రపంచంలో ఇంకెన్ని ఇళ్ళు లేవు? ఇంకో విషయం కూడా నాకే చాలా ఆశ్చర్యం వేస్తోంది. మన ఊళ్ళో ఉండగానే నేను అంతమందికి అన్ని విధాలా చాకరీ చేసి పెట్టాను. కానీ వాళ్లలో ఒక్కరి దగ్గర నుంచి కూడా నేను ఏమీ కోరుకోలేదు. నిస్వార్థంగా, నిరాపేక్షగా చేశాను. కనీసం అయ్యో మనకి చేసిందే అనే ఒక మంచి మాట కోసం కూడా నేను ఎదురు చూడలేదు. అలాంటి దాన్ని నేను ఇక్కడ ఇంత స్వార్థపరురాలిని ఎందుకు అవుతున్నాను? ఇన్ని ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి? నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. నువ్వు వెంటనే నేనేం చేయాలో ఆదేశం పంపు. శిరసా వహిస్తాను. మా అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత నేను నీకు ఉత్తరాలు రాయటం సాధ్యం కాదు. కారణం వేరుగా ఏమీ లేదు. ఆవిడేం అభ్యంతరం పెట్టదు. కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ ఉత్తరం రాయటానికి నాకెన్ని గంటలు పట్టిందో నువ్వు ఊహించగలవని నమ్ముతున్నాను. పిన్నికి ఎలా ఉంది? పిల్లలిద్దరికీ నా ఆశీర్వచనములు. నీ జవాబు కొరకు నేను ఎదురుచూస్తూ ఉంటానన్న సంగతి మర్చిపోకు. నీ పూర్ణ. అన్నపూర్ణకి పెనతండ్రి నుంచి వెంటనే సమాధానం వచ్చింది. ఆ ఉత్తరం సాయంత్రం 5 గంటల పోస్టులో వచ్చింది. వంట ఇంటిలో సాయంకాలం వంట ప్రయత్నంలో హడావిడిగా ఉన్న అన్నపూర్ణ ఉత్తరం తీసుకుని సరాసరి అక్కడికే వెళ్ళిపోయింది. కవర్ లోపల ఎంత పెద్ద ఉత్తరం ఉంటుందో అని ఆశగా, ఆతృతతో విప్పిన అన్నపూర్ణకి నిరాశ కలిగింది. చాలా చిన్న ఉత్తరం రాశాడు ఆయన. పూర్ణ, నీ ఉత్తరం అందింది. అది వ్రాయటానికి నువ్వు ఎంత శ్రమ తీసుకున్నావో నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు? అమాయకపు హృదయం ఆటుపోటుగా మారిన అలజడిని, ఆరాటాన్ని నేను బాగానే అర్థం చేసుకున్నాను. నేను నీకు ఇచ్చే సలహా ఒక్కటే. ఈ లోకంలో పట్టుదల అనేది ఉంటే జయించలేనిదంటూ ఏదీ వేరీ లేదు. లక్ష్మిది పసి హృదయం. తల్లి జ్ఞాపకం మనోవీధిలో ఉండి ఉంటుంది. నువ్వు తన తల్లి స్థానం ఆక్రమించుకోవడానికి వచ్చావనే భయం నేనిలా బాధించడానికి కారణమై ఉంటుంది. లక్ష్మి, నిన్ను సరిగా అర్థం చేసుకోవాలన్నా, నీ భర్త నీకు చేరువ కావాలన్నా, ఏదో ఆరాటం శాంతించాలన్నా వీటన్నిటికీ ఒకటే మార్గం. అది వెన్నెలలా చల్లనైనది, అమృతంలా తీయనైనది. అదే ప్రేమ. ఈ ప్రేమ ద్వారానే నువ్వు కోరుకున్నది సాధించగలుగుతావు. కానీ దీనికి సహనం, దీక్ష చాలా అవసరం. ఈ రెండూ గలవాళ్లకి అపజయం అన్న మాట లేనేలేదు. నువ్వు
నీ భర్త మనసులో స్థానం కావాలనుకోవడం దురాశ కానే కాదు. అది నీ హక్కు. ఆ హక్కుని నువ్వు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా అమలుపరుచుకోవచ్చు. కానీ అధికారంతో కాదు సుమా, అనురాగంతో. ఈ సంగతి మర్చిపోకు. నీకు వీలైనప్పుడే ఉత్తరం రాయి. ఎప్పుడన్నా ఒకసారి వీలు చూసుకొని మీ అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్ళు. ఇల్లాలిగా బాధ్యతలు నెత్తిన వేసుకుని సంసారం దిద్దుకుంటున్న గృహిణిగా మారిన నా చిన్నారి పూర్ణ ఎలా ఉందో చూడాలని నాకు మహా కోరికగా ఉంది. ఆశీర్వచనములతో నీ బాబాయ్. ఎదురుగా ఉన్న పొయ్యి భగభగ మండుతోంది. దానిమీద పెట్టిన ఎసరు మరిగి ఆవిర్లు కక్కుతూ మూతని కింద పడేయాలని టకటకా శబ్దం చేస్తుంది. అయినా సరే పూర్ణ ఆ ధ్యాసే లేనిదానిలా ఉత్తరం 1కి 2 సార్లు, తిరిగి తిరిగి 10 సార్లు చదువుకుంటోంది. ఉత్తరంలో పినతండ్రి వ్రాసిన ప్రతి వాక్యాన్ని, అందులో ప్రతి అక్షరం వెనుక గల భావాన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటోంది. ఉత్తరమా? ఎక్కడ్నుంచి అని గుమ్మంలోంచి వినపడగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది పూర్ణ. ఎప్పుడు వచ్చాడో ఏమో. గుమ్మంలో ఎదురుగా అనంత్ నిలబడి ఉన్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అతని వైపు, ఆకాశంలోంచి కింద పడిన దానిలా కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఎక్కడ్నుంచి ఉత్తరం? ఎంతో మామూలుగా అడిగాడతను. కింద కూర్చుని ఉన్న అన్నపూర్ణ చటుక్కుని లేచి నిలబడింది. కంగారుగా ఉత్తరం పట్టుకున్న చేతుల్ని వెనక్కి దాచుకుంది. అన్నపూర్ణ మామూలుగా నిలబడుంటే అనంత్ తనడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఆశించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడే. కానీ అన్నపూర్ణలో హఠాత్తుగా వచ్చిన ఆ మార్పు, మనిషిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ బెదురు చూసేసరికి అనుమానం వచ్చింది. ఎక్కడి నుంచి అన్నాడు రెట్టిస్తూ. ఇటివ్వు, చూస్తాను నేను. అన్నపూర్ణ ఇవ్వకపోగా 2 అడుగులు వెనక్కి వేసింది. అనంత్ నుదురు మడతపడింది. నేను చూడకూడదా అన్నాడు. చూడకూడదు అన్నట్లు తల ఊపింది. రహస్యమా? అవును అన్నట్లు కళ్ళతో తెలియజేసింది. అనంత్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు. నువ్వు నా భార్యవి. నీకు నా నుంచి దాచే రహస్యాలు ఉండకూడదు. ఆ సంగతి తెలుసా నీకు? అతని నోటి నుంచి నా భార్యవి అన్న పదం వెలువడగాని అన్నపూర్ణ చెక్కిళ్ళు ఎర్రబడినాయి. ఒక్కసారి కళ్ళెత్తి కాటేయబోయిన పాములా అతని వైపు చూసింది. ఇటివ్వు. ఉత్తరం కోసం అతడు చెయ్యి చాచాడు. అన్నపూర్ణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నువ్వు రహస్యం అంటున్నావు కాబట్టి నేను తప్పక చూసి తీరుతాను. నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలంటూ ఏవీ ఉండకూడదు. అనంత్ గుమ్మం దాటి లోపలికొచ్చాడు. అన్నపూర్ణ చప్పున వెనక్కి తగ్గింది. నేనింతవరకు నువ్వు చాలా మంచి అమ్మాయివని అనుకుంటున్నాను. ఈ రోజుతో నా అభిప్రాయం మారింది. నవ్వుతూ దగ్గరగా రాకముందే అన్నపూర్ణ చటుక్కున వంగి చేతిలో ఉత్తరాన్ని మండుతున్న పొయ్యిలో విసిరేసింది. హరే, ఏమిటా పని? అనంత్ చప్పున వంగబోయాడు. అన్నపూర్ణ బలంగా అతని చేతిని తన 2 చేతులతో పెనవేసి ఆపి ఆ ఉత్తరం అందకుండా చేసింది. అనంత్ చూస్తుండగానే నిమిషంలో అన్నపూర్ణ రహస్యాన్ని అగ్నిదేవుడు స్వాహా చేసి తన కడుపులో దాచుకున్నాడు. అనంత్ నిశ్చేష్టుడై చూశాడు. అతని ముఖం కఠినంగా, క్రోధంగా మారిపోయింది. అన్నపూర్ణ మెల్లగా అతని చేతిని వదిలేసింది. ఎందుకలా చేశావు? నిదానంగా అడిగాడు. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. తల వంచుకొని పైట కొంగు ఉండ చుడుతూ నిలబడింది. ఆ రహస్యమేదో ఇవాళ దాచగలిగావు. ఎల్లకాలం నా నుంచి నువ్వు దాచలేవు. ఇంకోసారి ఇలా చేస్తే అనంత్ చెయ్యి విసురుగా పైకి లేచింది. తన చెంప మీద పడబోతున్న దెబ్బని తప్పించుకోవడానికన్నట్లుగా అన్నపూర్ణ తల ప్రక్కకు తిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ త్రిప్పిన మూత పడిన కళ్ళు చూసేసరికి అనంత్ చెయ్యి దానంతట అదే క్రిందికి వాలిపోయింది. హఠాత్తుగా అతని వివేకం మేల్కొంది. కొట్టడానికి తనెవరు? ఏం అధికారం ఉంది? అమ్మ కోసం, ఈ ఇంటి కోసం, పిల్లల కోసం బలవంతంగా ఆ కంఠానికి తాళి కట్టానే తప్ప అన్నపూర్ణ వచ్చి ఇన్ని నెలలైనా ఒక్కనాడు కూడా తను భార్య అనే దృష్టితో చూడలేదుగా. ఆ అమ్మాయికి రహస్యాలు ఉంటే ఉండని. ఎందుకున్నాయి
అని అడిగే హక్కు గాని, అవేమిటో తెలుసుకోవాలనే అధికారం గాని తనకి లేనే లేవు. ఇలాంటి ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి తరుముకు రాగానే అతని కోపం ఊదేసిన దీపంలా చల్లారిపోయింది. ఎత్తిన చేతిని దించినవాడు నన్ను క్షమించు అన్నట్లుగా గొణిగి ఇరుక్కున వెనక్కి తిరిగి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ తెల్లబోతూ చూడసాగింది. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.